న్యూస్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆపదలో ఉన్నారు, డబ్బులు పంపండి అంటూ స్నేహితులకు మోసపూరిత సందేశాలు పంపుతున్నారు. ఈ క్రమంలో ఒక స్నేహితుడు నిజమని నమ్మి ఏకంగా 20,000 పోగొట్టుకున్నాడని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఈ ఫేక్ ఖాతాలను తొలగించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం మేటా సహకారంతో చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. అనుమానాస్పద ఫ్రెండ్ రిక్వెస్ట్లు లేదా డబ్బులు పంపమని వచ్చే సందేశాలను అంగీకరించవద్దని సూచించారు. ఏదైనా మెసేజ్ వస్తే ఆ వ్యక్తిని స్వయంగా ఫోన్లో సంప్రదించి ధృవీకరించుకోవాలని తెలిపారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్ లైన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. ప్రసన్న, అయితే హైదరాబాద్ సిపి సజ్జనార్ పేరుతో ఒక ఫేక్ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి సైబర్ నేరగాళ్లు ఈ సైబర్ నేరానికి పాల్పడ్డారు. అయితే ఇది గమనించినటువంటి సజ్జనార్ ఫ్రెండ్ ఒకరు 20,000 రూపాయలు ఆ మోసగాళ్లకు, సైబర్ కేటుగాళ్లకు సమర్పించుకున్నారు. అయితే ఆ వ్యక్తిగత ఫేస్బుక్ లింక్ పేజ్ పక్కన పెడుతూ సజ్జనార్ అయితే ఒక ట్వీట్ చేశారు. అలాగే ఎక్కువగా ఈ ఎవరైతే అఫీషియల్ పర్సన్స్ ఉంటారు, ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు, వారి పేర్లతో, అంటే వాళ్ళు ఎవరు కూడా లోకల్ పీపుల్ కావచ్చు, సాధారణ వ్యక్తులకు కావచ్చు రిక్వెస్ట్ అనేది పెట్టరు, ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది పెట్టరు. కానీ ఈ సైబర్ నేరగాళ్లు ఆ సెలబ్రిటీస్ తో, అలాగే ఉన్నత అధికారుల ప్రొఫైళ్లతో వచ్చేటువంటి ప్రొఫైల్స్ ని క్రియేట్ చేసుకొని ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని వారి ఖాతాల ద్వారా, అలాంటి ఖాతాల ద్వారా రిక్వెస్ట్ పంపుతున్నారు సామాన్య ప్రజలకు. అది వారి స్నేహితులకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు పంపి వెంటనే డబ్బులు డిమాండ్ చేస్తారు. నేను ఒక ఆపదలో ఉన్నానని, లేకపోతే నాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటూ కూడా కొన్ని మెసేజ్లు పంపించి డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఈ వలలో ఎవరు కూడా చిక్కొద్దంటూ కూడా ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే ఒక ట్వీట్ ని చేశారు ఆయన ఎక్స్ ఖాతా వేదికగా. అయితే తన వ్యక్తిగత ఫేస్బుక్ లింక్ ను కూడా ఆ ఖాతాలో మెసేజ్ లో ఉంచి ఎవరు కూడా తన పేరుతో లేదా ఏ అధికారి ప్రముఖమైనటువంటి వ్యక్తి పేరుతో కూడా వచ్చేటువంటి ఫేస్బుక్ లింక్స్ కావచ్చు, అలాగే ఇతర ఇన్స్టాగ్రామ్ లింక్స్ కావచ్చు, అవేది కూడా స్పందించవద్దు వాటి తరపు నుంచి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అలాగే డబ్బులు పంపాలనేటువంటి వచ్చేటువంటి సందేశాలను అయితే అసలే నమ్మొద్దు, వీలైతే ఆ నెంబర్స్ ని బ్లాక్ చేయాలి, వెంటనే సైబర్ మోసాలను 1930 హెల్ప్ లైన్ కు లేదా గవర్నమెంట్ కు సంబంధించిన cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి అంటూ కూడా ఒక వెబ్సైట్ ని కూడా అక్కడ ఆయన పోస్టులు అయితే ఉంచారు సజ్జనార్. అలాగే మనమంతా జాగ్రత్తగా ఉంటేనే సైబర్ నేరగాళ్ళ అంటే మనం పడకుండా ఉంటామంటూ కూడా సజ్జనార్ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, పోలీసు ఉద్యోగులు, హైదరాబాద్ సిపి ఏదైతే సజ్జనార్ ఉన్నారో ఆయనకే, వీసీ సజ్జనార్కే ఈ సైబర్ నేరగాళ్ల వల్ల తప్పలేదని చెప్పాలి. ముఖ్యంగా ఆయన స్నేహితుడు ఆ మెసేజ్ ని నమ్మి, సజ్జనార్ పేరిట ఉన్నటువంటి ఫేస్బుక్ మెసేజ్ ని నమ్మి 20,000 రూపాయలు కూడా సమర్పించుకున్నాడు ఈ సైబర్ నేరగాళ్లకు. దీనిపై వెంటనే స్పందించినటువంటి సజ్జనార్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి వెంటనే కంప్లైంట్ రేజ్ చేసి ఆ సైబర్ కేటుగాళ్లను పట్టుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. పదే సజ్జనార్ ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఈ సైబర్ నేరగాళ్ల పట్ల కావచ్చు, అలాగే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇతర ఈ మాదక ద్రవ్యాల గురించి కావచ్చు ఆయన వెంటనే ప్రజల్లోకి ఒక మంచి స్పందన ఉండాలంటూ కూడా వాటన్నిటి పట్ల కూడా తెలిసి రావాలంటూ కూడా ఆయన వెంటనే పోస్టులు పెడుతుంటారు. అనేక మార్లు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నిస్తారు. కానీ సజ్జనార్ గారికి ఇది తప్పలేదంటూ కూడా సామాన్య ప్రజలైతే మాట్లాడుకున్నారు. థ్యాంక్ యూ విజయ్.